ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. కన్యా రాశి వారి పేరు మీద జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం యోగబలం చూద్దామండి. కన్యా రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. రాజయోగం ఉన్నది వారి జాతక బలంలో. రాజయోగం అంటే రాజు ఉన్నంత సుఖం ఎవరికి ఉండదు అనుకుంటారు కానీ అండి, రాజుకున్నంత ఇబ్బంది ఎవరికి ఉండదు. ఇప్పుడున్న నడుస్తున్న ఘడియలు మరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఊరు గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుందండి వారి జాతక బలానికి. రాజు వారే, మంత్రి వారే, సైన్యాధిపతి వారే, అటువంటి పరిస్థితి నడుస్తుంది కన్యా రాశి వారి జాతకంలా. రాజు వారే కాబట్టి ఎక్కడ పోయిన వారికి మాత్రం గౌరవం ఉంటుంది. మంత్రి వారే కాబట్టి మాత్రం ఇంకా వారికి వారే సలహా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా సైన్యాధిపతి వారే కాబట్టి మాత్రం అన్ని వారే చేయించుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందనేది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం మాత్రం నిలకడ ఉండదండి. ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు. 100 వచ్చినా 1000 వచ్చినా 1,00,000 వచ్చినా కుడి చేతిలో వస్తూనే ఉంటుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. వచ్చేది కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు. కన్యా రాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు కానీ ఎవరి బాధ వారికే తెలుస్తుంది. ఈ కన్యా రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైష్ణవుల గుణం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టరు. రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి ఇంకా రేపు ఎలా సంపాదించాలి, ఒక అరగంటలో ఎలా సంపాదించాలనే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగని వీరు పిష్నారి కాదండి, క్రమశిక్షణలో ఉంటారు. ధనం విషయంలో క్రమశిక్షణలో ఉంటారు. ఇవాళ రూపాయి దాచిపెడితే మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి కొన్ని వేలు అవుతాయి, కొన్ని లక్షలు అవుతాయి. అది మన ప్రాణానికి ఇబ్బంది వచ్చినా, మనకు ఆపద వచ్చినా, రేపటికి ఇంటికి వచ్చినా, పిల్లలకు వచ్చినా, సంతానానికి వచ్చినా, మన కుటుంబానికి వచ్చినా సరే ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వారికి ఇస్తే వారికి కాపాడినట్టు అవుతుంది. అలాగే వారి నుంచి మనకు మంచి ఫలితం లభిస్తుందనే ఆలోచనలో వీరు ఉంటారు. కానీ ఇతరులు వీరిని చూసి అపార్థం చేసుకుంటారు. ₹1 ఖర్చు పెట్టడు, పీనాసు గొట్టు, పిష్నారివాడు, శవాల మీద మరమరాలు ఏరుకునేవాడు అనుకుంటారు, అపార్థం చేసుకుంటారు. కానీ ఈ రాశి వారి జాతకంలో క్రమశిక్షణ చాలా ఉంటుంది, మేధావితనం చాలా ఉంటుంది, ముందు చూపు చాలా ఉంటుంది. కానీ వయసు తక్కువ ఉన్నా కానీ ఆలోచన శక్తి చాలా ఉంటుందండి. కానీ మాత్రం ₹10 వదిలితే ₹100 సంపాదించే గుణం ఉంది. అలాగని మాత్రం ఒకరు నోరు కొట్టే గుణం కాదు వీరి జాతక బలానికి. ఒకరి కాడ అన్యాయంగా ₹10 గుంజుకోరు. అలాగని వీరు ₹1 ఎవరు అన్యాయంగా గుంజుకున్నా మాత్రం వదిలిపెట్టరు. అటువంటి స్వభావం ఉంటుంది ఈ రాశి వారికి. వ్యాపార లక్షణంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సైన్స్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విలేకరి రంగంలో కలిసి వచ్చి, మీడియా రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో విద్యారంగంలో వైద్యారంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కన్యా రాశి వారి జాతకంలో. కానీ ఈ నెల మాత్రం చూడాలంటే మాత్రం చాలా వరకు మకతిక ఉన్నది వీరి జాతక బలానికి. నైట్ అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ పొద్దున ఏ పనులు జరగవు. వీరు సామాన్యంగా కోపం రాదండి, వస్తే మాత్రం విపరీతమైన పిచ్చి కోపం వస్తుంది వీరి రాశి వారికి. కన్యా రాశి వారు ఉత్తర నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి మహావిష్ణువుకు పూజ చేయడం చాలా మంచిదండి. మహావిష్ణువుకు 10 అవతారాలు ఉన్నాయి. ఆ 10 అవతారంలో ఏ అవతారాన్ని పూజ చేసినా కూడా మహావిష్ణువుకు చేరినట్టే అండి, చాలా వరకు మంచిది. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం మంచిది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది. సంతానం లేని వారికి అంటే గర్భిణీ స్త్రీలకు సంతాన ఫలం కలిసి వస్తుంది. అలాగే సంతాన దోషం ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా సంతానం దోషం తొలగించుకోవడం మంచిది. అంటే వారి కుటుంబపరంగా ఏమైనా దోషాలు ఉన్నా, అలాగే సంతాన దోషం ఉన్నా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తల్లిదండ్రుల సైడ్ అత్తమాల సైడ్ ఏమైనా దోషాలున్నా వారు శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది. కులదేవతను ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరి జాతక బలంలో 7వ స్థానంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచన చేసి నడవాలండి. ఈ కన్యా రాశి వారు ఎంత చేసినా కూడా మాత్రం స్త్రీల మాట ప్రకారం నడుస్తారండి. స్త్రీలంటే ఫస్ట్ మనకి ఎవరు వస్తారు, కన్నా తల్లి.
ఆ తర్వాత పెంచిన తల్లి, ఆ తర్వాత అక్క చెల్లెలు, అత్తలు, ఆ తర్వాత అమ్మమ్మ నాయనమ్మ, ఆ తర్వాత లాస్ట్ భార్య మాట ప్రకారం ఎక్కువ నడిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఒక్కోసారి మాత్రం ఆ భార్య మాత్రం అదృష్టంలో తెచ్చే అవకాశం ఉంటుందండి, ఒక్కోసారి అదాపాతాడానికి కూడా తెచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలానికి 100 మందికి అడుగుతారు ఒక విషయం, ఇంకా ఇలా చేద్దామా వద్దని భార్య ఖచ్చితంగా చెప్తారు, లేదా తల్లి ఖచ్చితంగా చెప్తారు. అసంటి స్వభావం ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో, రుణ విషయంలో ఖచ్చితమైన గుణం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, పులివర్గం ఉంటుంది. ఒకరిని చూసి భయపడే గుణం కాదు, ఒకరిని తీసిపడేసే గుణం కాదు, కానీ మంకు పట్టుదల ఎక్కువ ఉంటుంది. కానీ ఒక్కోసారి మాత్రం మేకవన్య పులి లాంటి స్వభావం ఉంటుంది వీరికి. ఎంత మంచిగా ఉంటారో అంత చాలా వరకు మాత్రం అంత భయంకరమైన స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి. నరదృష్టి చాలా ఉన్నదండి. లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం శ్రేయస్కరం అండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. కరెక్ట్ మాత్రం 1 గృహబలంది, 2వది సంసార బలంది, 3వది పర్సనల్ లైఫ్ది, 4వది మాత్రం ధన విషయంది. గృహబలంలో చూడాలంటే ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఆకస్మికంగా ధనం నష్టం కావటం, ఆరోగ్యం భంగం కావటం వీరికి కానీ వీరి కుటుంబ సభ్యులకు కానీ ఉంటుందండి. చాలా జాగ్రత్త పాటించాలి. 2వది పర్సనల్ లైఫ్లో చూడాలంటే మాత్రం వీరి పర్సనల్ లైఫ్లో మాత్రం లేనిపోని అవంతరాలు, చిక్కులు చికాకులు, అవమానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 3వ విషయం చూడాలంటే వ్యాపార విషయంలో, వృత్తి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. ఎన్ని నష్టాలు వచ్చినా సరే మాత్రం భగవంతుడి దయ వలన ఒక 100 రూపాయలు పోతున్నా 200 వస్తూనే ఉంటాయి. 4వ విషయం చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో ఎక్కడ పోయినా మాత్రం నలుగురిలో పేరు సంపాదించుకునే యోగం ఉంటుంది, కీర్తి విషయం ఉంటుంది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహాల ఆరాధన చేయటం, నరసింహస్వామిని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మూడోసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచపాండవుల వనవాసం అనుకుంటారు, కానీ పంచభూతాలు వీరికి సహకారం చేస్తాయండి. పంచభూతాలు అంటే మాత్రం నేచర్స్, ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, అలాగే మన ఎయిర్ అంటే గాలి కావచ్చు, అగ్ని కావచ్చు, చాలా వరకు నీరు కావచ్చు, వీరికి సహకారం చేసే అవకాశం ఉన్నాయి. మన ప్రత్యక్ష దైవం ఎవరంటే వీరేనండి. వీరికంటే ఇంకా ప్రత్యక్ష దైవం అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఆకాశంలోనే ఉంటారు కాబట్టి ఆకాశ స్వభావం వీరికి నేచర్ సహకారం చేసే అవకాశం ఉంది. మనుషులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాత్రం నేచర్ సహకారం చేస్తుంది కాబట్టి నేచర్ సహకారం చేస్తున్నందువలన వీరికి ఎన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు వచ్చినా సరే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీ కళాకారులు, సినీ కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, కథానాయకుడు, అలాగే కథానాయకులు, అలాగే సంగీత దర్శకులు, గీత రచయిత రాసేవారు, సాంకేతిక నిపుణులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులు అంటే కొన్ని 100 రకాల క్రీడాకారులు ఉంటారండి, వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక పరంగా వీరు చాలా వరకు మాత్రం గట్టిగా ఉంటారు కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నది. ఆకస్మికంగా వీరు గృహం మారటం కానీ, గృహం కొనటం కానీ, గృహం నిర్మించడం కానీ ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు గవర్నమెంట్ రుణం తినే అవకాశం ఉంది. అలాగే వివాహం కానీ స్త్రీలకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉందండి. ఇప్పుడు కాదండి, త్వరలో అంటే ఒక 2-3 నెలల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు 1-4 సార్లు ఆలోచన చేయడం చాలా వరకు మంచిదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని, నవగ్రహాల్ని, నరసింహస్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.